ఎరా, అన్ని వార్డుల్లో మన పార్టీ మూమెంట్ ఎలా ఉంది? అన్ని వార్డులు మనకు అనుకూలంగానే కనబడుతున్నాయి బావా. కానీ ఆ 23వ వార్డులోనే మనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అది ఆ అన్నపూర్ణ వాళ్ళ వార్డ్ అండి. అక్కడ చీలికలు తేవాలనే కదా ప్లాన్ చేసి ఆ లలితను ఎలక్షన్లో నిలబడేలా చేశావు. చేసింది బావా, కానీ ఆ వార్డులో 100% ఓటింగ్ లెక్కేసుకుంటే మన క్యాండిడేట్కి నీకున్న పలుకుబడితో ఓ 30% ఓటింగ్ అయితే ఉంది. ఆ లలిత కూడా ఆ కుటుంబంలోని మనిషే కాబట్టి అటు ఇటుగా ఏదో మొహమాటానికి పోయినా ఓ 20% ఓటింగు ఆవిడకి రావచ్చు. అలా చూసుకున్నా 50% ఓటింగ్ షేరు ఆ అన్నపూర్ణకే ఉంది కదా బావా. అదే జరిగితే మన క్యాండిడేట్ ఓడిపోతాడు కదా. ఈ ఎలక్షన్ ముందు నాతో మర్డర్ చేయించొద్దు. ఇంకెప్పుడు నా ముందు మన క్యాండిడేట్ ఓడిపోతాడన్న మాట నీ నోటి వెంట వినపడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వార్డు మనకే దక్కాలి. మళ్ళీ నేనే మున్సిపల్ చైర్మన్గా ఎలక్ట్ అవ్వాలి, అవుతాను కూడా. వాడి మీద కోప్పడ్డం కాదండి, వాడు చెప్పిన క్యాల్కులేషన్స్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. అయితే ఆ అన్నపూర్ణకి ఖచ్చితంగా పడతాయి అనుకున్న 50% ఓటింగ్ కూడా చీలిస్తే సరిపోతుంది కదా. అదే బావా, ఎలాగా అని ఆ అన్నపూర్ణ పక్కన నిలబడిన శివరామరాజును తీసుకొచ్చి లలిత పక్కన నిలబెడితే, ఎలక్షన్స్లో శివరామరాజు లలిత పక్కన ప్రచారం చేస్తే, కుటుంబ పెద్ద లలితకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అన్నపూర్ణకు ఓటు వేద్దామనుకున్న వాళ్ళు కూడా కొంత పర్సంటేజ్ ఇటు షిఫ్ట్ అయిపోవచ్చు కదా. బావా, అప్పుడు ఆ అన్నపూర్ణ డామినేషన్ తగ్గిపోతుంది కదా. బావా, నీ ఆలోచన బానే ఉంది, కానీ ఆ శివరామరాజు లలిత పక్కకు ఎలా షిఫ్ట్ అవుతాడు? అదే మనం చెయ్యాలరా. యాండి, మీ ఆలోచన నాకు బాగా అర్థమైంది. ఆ శివరామరాజుని లలిత పక్కన నిలబడి ప్రచారం చేసే ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. శత్రువుని ఎదిరించి గెలవలేనప్పుడు బలహీనుడిని చేసి గెలవాలిరా. ఆ అన్నపూర్ణని మోసం చేసి గెలవలేం కాబట్టి తనని బలహీనురాల్ని చేస్తేనే మనం గెలుస్తాం. అదేరా ఈ బాపినుడు రాజకీయం అంటే. అదిగో అక్కడికి రండి రండి రండి, వచ్చేసాం. పట్రా పట్రా పట్రా, ఇదిగో జాగ్రత్త జాగ్రత్త, రండి రండి, అటు అటు మెల్లిగా. రండి రండి, నెమ్మది నెమ్మది నెమ్మదిగా, జాగ్రత్త. చెల్లమ్మా చెల్లమ్మా, రామ్మా రామ్మ, రా రా రా. అబ్బాబ్బాబ్బా, అమ్మా చెల్లెమ్మా, కటౌట్లు వచ్చేసి లోపల పెట్టించమంటావా? ఇక్కడ కాదన్నయ్యా, ఇక్కడొకటి ఇక్కడొకటి పెడితే అట్నుంచి వచ్చే వాళ్ళకి ఇట్నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఫ్లెక్సీలు క్లియర్ గా కనబడతాయి కదా. అబ్బాబ్బాబ్బాబ్బా, నువ్వు సూపర్ చెల్లెమ్మా. కటౌట్ ఎక్కడ ఉంచితే జనాల కంట పడుతుందని బాబా నువ్వు క్యాచ్ చేస్తావమ్మా. అమ్మా అయిపోయావు, నువ్వు పొలిటీషియన్ అయిపోయావు, సూపరు. రే అబ్బాయి ఇట్రా, అటెళ్ళు. ఇంకా బాబు ఇది ఇటు పెట్టు, నువ్వు ఇట్రా, ఇటు తీసుకురా. ఇంకా ఇటు ఇంకొంచెం ఇంకొంచెం బాబు, నువ్వు కొంచెం వెనక్కి వెనక్కి పెట్టు, ఇంకొంచెం అంతే. కొంచెం ఇటెళ్ళు, ఇటు. అమ్మా ఏంటమ్మా ఇది? కనబట్టలేదేంటమ్మా మీ అమ్మ కటౌటు? బాగుంది కదే. అమ్మా, ఈయన గారి మాటలు పట్టుకొని నువ్వు డబ్బంతా వేస్ట్ చేస్తున్నావు, తెలియట్లేదా? వేస్ట్ చేయడం ఏంటమ్మా? ఎలక్షన్స్ అంటే ఉండాల్సింది కటౌట్లే, లేకపోతే గెటౌటే. ఈ మాత్రం చేస్తేనే కదే జనాలకి నా గురించి తెలిసేది.
అమ్మా 360 డిగ్రీల్లో తల ఎవరు ఎడు తిప్పినా సరే అబ్బబ్బా నీ కటౌటే కనపడదమ్మా. వాళ్ళు అలా చూసి 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 జనాల మెదడులో నీ ఫోటో ముద్ర పడిపోతుంది. ఈ ఎలక్షన్స్ లో అందరూ నీకే కుదురే కుదురు కుదురే కుదురు. నీ ఇష్టమమ్మా, నీకు నచ్చినట్టు చేసుకో. కానీ నేను చెప్పేది మాత్రం ఒకటి విను. ఏంటి అది? అమ్మా కటౌట్ పెట్టాం కాబట్టి ఈ వీధిలో ఎక్కడ పోస్టర్లు అక్కర్లేదు అని చెప్తావా? ఖర్చు అంటావా? అదేం కాదు. ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ మరి ఎక్కడికైనా కానీ నువ్వు అన్నపూర్ణ వాళ్లతో గొడవ పడద్దు. అంటే ఏంటే, నీ కంటికి నేను గొడవలు పడేదానిలా కనిపిస్తున్నానా? అలా పైగా అపోజిషన్ తిట్టకపోతే ఇగో పొలిటీషియన్ పదానికి అర్థం లేదమ్మా. అలాగని నేను అనవసరంగా ఎవరి మీద నోరు పారేసుకోను. నా జోలికొస్తే మాత్రం నేను ఊరుకోను. ప్రతి ఇంటికి వెళ్ళి నాకు ఓటేయండి అని అడుగుతాను. కానీ ఆ అన్నపూర్ణని ఓడించమని నేనేమీ మాట్లాడను. అంతేలే చెల్లమ్మా. ఇదిగో ఎదురోళ్ళకి పడి ఆడవడం కంటే మన ఏడుపు ఏదో మనం ఏడిస్తే సుఖంగా ఉంటదనుకో. రేయ్ కటౌట్స్ పెట్టేసి నాకేసి అలా చూస్తారేట్రా? కొట్టండ్రా జిందాబాద్ లో కొట్టండి. లలితమ్మకి లలితమ్మకి జిందాబాద్ గారికి జిందాబాద్ గారికి జిందాబాద్ లలిత 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 గారికి జిందాబాద్ 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 లలితమ్మకి జిందాబాద్ లలితమ్మకి జిందాబాద్ లలితమ్మకి జిందాబాద్ లలిత గారికి జిందాబాద్. రేయ్ ఇదిగోరా తీసుకో తీసుకో. శివా, నిర్మలా, బాలు, ఇదిగోరా తీసుకో. వెళ్ళిపో పోరా. ఏంటమ్మా? అటు చూడరా, ఇంటి ముందు ఎంత పెద్ద కటౌట్ పెట్టిందో దాని బాడాయి అదిను. బాగుంది కదమ్మా. ఏంటి? అదే మన ఇంటి ముందు పెద్దదిన కట్అవుట్ ఇంకా పెద్దది పెట్టాలని అంటున్నాను రా. నానా నువ్వేంటి అక్కడున్నావు? రేయ్ పార్టీ ఆఫీస్ ఎక్కడుంటే కార్యకర్తలు అక్కడే ఉంటారా? అది నీకు పార్టీ ఆఫీసా? ఆవిడకి నువ్వు కార్యకర్తవా? యా ఎస్ ఎస్ ఎస్. అంటే అన్నపూర్ణ అత్తయ్యని కాదని చెప్పి చిన్న అత్తయ్యకి సపోర్ట్ చేస్తున్నావా? ఏట్రా